మనం హైకాన్ చౌరస్తా దగ్గర చూస్తున్నాం పోలీసుల మోరింపు ఈ ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమాన్ని అణచివేసేటటువంటి తీరు. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి రామ్కి, జీవించే హక్కును కారరాస్తున్నటువంటి రామ్కి ఇవాళ చేస్తున్నటువంటి దురాఘాతాలు అంతా ఇంతా కావు. రామ్కి డంపింగ్ యార్డ్ ఏదైతే పవర్ జనరేట్ ప్లాంట్ ఉందో దేశంలో ఎక్కడ లేని విధంగా తనకు చెత్త అవసరం, ఆ చెత్తతో పవర్ని ఇలా తయారు చేసుకొని కోట్లు గడించేటటువంటి ఒక వ్యూహంతో రామ్కి కొనసాగుతున్నాడు. మరోవైపు ఎన్జిటి కోర్టు యొక్క ఆదేశాల్ని మొత్తం తుంగలో దొక్కుతున్నటువంటి పరిస్థితి. ఎన్జిటి యొక్క ఆదేశాల్ని మొత్తంగా ఎక్కడికక్కడ అతిక్రమిస్తూ ఇవాళ ఒక ప్రజాస్వామిక బద్ధమైనటువంటి ఒక ఉద్యమాన్ని పోలీసుల చేత ఈ ప్రభుత్వం అణచివేసేటటువంటి ప్రయత్నం తీవ్రంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ జీవించే హక్కు కోసం వాళ్ళు పోరాడుతున్నారు బాధిత ప్రజలు. కానీ జీవించే హక్కులను కాలరాస్తూ రామ్కి యొక్క లాభాలని, రామ్కి గ్రూప్ యొక్క లాభాలని, వారికి లాభాలను చేకూర్చి వారి చేత ఇండైరెక్ట్గా చేతివాటం తీసుకునేటటువంటి ఒక ప్రభుత్వం ఏర్పడదనేది మనకు స్పష్టమవుతుంది. యాంటీ డంపింగ్ యార్డ్ వ్యతిరేక జేఏసీ నాయకులైనటువంటి సంజీవ్ అన్న నాయకత్వంలో ఇలా ఐకాన్ వద్ద జరుగుతున్నటువంటి ఆందోళనలో పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు? ఎన్ని రోజులు ఇట్లా నిర్బంధాలకు గురి చేస్తారు? ఎన్ని రోజులు ఈ ప్రజలను, ఈ ఆరోగ్యాలను చెడగొడతారు? ప్రభుత్వాలు ఎందుకు ఆలోచన చేస్తలేదు? మీరు ఎందుకు ఈ దౌర్జన్య కాండ కొనసాగిస్తున్నారు? వెంటనే ఈ దౌర్జన్యాన్ని ఆపేసి ఈ ప్రజా సమస్యను ఆపాలని, ఈ ప్రజా సమస్యలకు ఈ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడడం మనిదేయాలని, అరెస్టులు సాగించి ఎన్నాళ్ళు ఉద్యమాన్ని జరపలేరని పరిస్థితి. రామ్కి ఇది ఒక మద్దతుగా, ఆఖరికి ప్రభుత్వం కూడా మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితి. ఇలా మన డంపింగ్ యార్డ్ జేఏసీ నాయకుడైనటువంటి పద్మాచారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ అహ్మద్గూడ చౌరస్తాలో. ఏదైతే యాంటీ డంపింగ్ యార్డ్ పిలుపునిచ్చిందో రామ్కి లాంటి మాఫియాకి ప్రభుత్వాలు కూడా వెన్నుదన్నుగా నిలుస్తూ ఇలా ఈ ప్రభుత్వాలు ఇక్కడ ప్రజల జీవితాలతోని ఆటలాడుతున్నటువంటి రామ్కి మద్దతుగా ఈ ప్రభుత్వం కూడా ఈ రకంగా ఇలా ప్రజాస్వామిక బద్ధంగా ఆందోళన చేయకుండా, ఇలా ఆందోళన చేసుకునేటటువంటి అవకాశం ఇవ్వకుండా వీళ్ళు ఈ రకమైనటువంటి నిర్బంధాన్ని ఈ యాంటీ డంపింగ్ యార్డ్ పై కొనసాగిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇది స్పష్టంగా చూడదు. ఇక్కడికక్కడ పోలీసులు మోహరించారు. పోలీసులతోని ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేసేటటువంటి పరిస్థితి ఇలా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ డంపింగ్ యార్డ్ నాయకులను ఇలా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ప్రజాస్వామిక పాలన లేకుండా అయిపోతున్నటువంటి పరిస్థితి. చెప్పండి పద్మాచారి గారు, ఏమంటారు? ప్రజాస్వామ్యబద్ధంగా తలపెట్టినటువంటి ఏదైతే నిరసన ఉన్నదో మరొక డంపింగ్ యార్డ్ చేసిన నాయకులను కూడా అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ నిలబడగానే పోలీసులతో అక్రమ అరెస్టులు అనేది ఇలా కొనసాగుతున్నటువంటి ఒక తంతుగా కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ పోలీసు ఉన్నతాధికారుల యొక్క అజమాయిషిలో ఈ అక్రమ అరెస్టులు ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తాం సంజీవ్ రెడ్డి అన్న నాయకత్వంలో, యాంటీ డంపింగ్ యార్డ్ చేసి సంజీవ్ రెడ్డి అన్న నాయకత్వంలో పోలీసుల యొక్క నిర్బంధాన్ని చీల్చుకుంటూ ఇవాళ వీళ్ళు ఎట్టకేలకు ఒక గుంపుగా, ఒక భారీ గుంపుగా ఇలా మన అన్న వచ్చిండు సంజీవ్ రెడ్డి అన్న తెలుసుకున్నాం. అన్న మొత్తం ఒక జీవించే హక్కు కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటాన్ని మొత్తం పోలీసుల చేత అణచివేత గురి చేస్తూ ఎక్కడెక్కడ సందును కూడా వదలకుండా భారీ ఎత్తున పోలీసులను దింపి ఇలా మొత్తం ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. దీనిపై ఏమంటారు? పోలీసులు నిర్బంధించిన ఈ ప్రభుత్వం కదిలి వచ్చే వరకు, మా ప్రజలకు న్యాయం జరిగే వరకు, ఈ ప్రాంతం అభివృద్ధి కుంటుపడకుండా ఉండేంత వరకు మేము పోరాటం సల్పుతూనే ఉంటాం. మీ నిర్బంధాలు మమ్మలను బంధించలేవు. మా ఆరోగ్యాలను మీరు కాపాడాలనుకుంటే మాతో సహకరించండి. మేము చేసే నిరసన ర్యాలీని మీరు పోలీసు నిర్బంధంలో ఉంచి మమ్మలను ఇబ్బందులకు గురి చేస్తే ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. రామ్కి కంపెనీని మూసేయమన్నం కన్నా రామ్కి కంపెనీ ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకుని ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ చూడాలని. రామ్కి అనేది చిన్న కంపెనీ కాదు, పెద్ద కంపెనీ. ఇంజనీర్ తరహాలో ఆలోచించి కొంచెం మంచి డెసిషన్ తీసుకుంటారని నేను ఆల్రెడీ లాస్ట్ 7 years నుంచి ఇదే రెసిడెన్స్ ఏరియాలో ఉంటున్నాను. తగ్గుతాయి అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా అలానే చేస్తున్నారు, కానీ అవి తగ్గట్లేదు. రావాల్సిన రోగాలు వస్తూనే ఉన్నాయి. ఆటోమేటిక్గా ఇక్కడ పీలుస్తున్న ఈ గాలికి దగ్గు రావటాలు, నోరెండిపోవడాలు ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. కాబట్టి రామ్కీని తగ్గించడం కన్నా రామ్కీ లాంటి కంపెనీలు కొంచెం ఆలోచించి
దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడ 16 లక్షల నుంచి 20 లక్షల జనాభా నివసిస్తున్నాము. ఈ నివాసంలో వాటర్ కనీసం మేము తాగుదామంటే తాగలేని పొల్యూషన్ అయినాయి. మొత్తం లంగ్స్ అవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి ఒక్కొక్కరికి. మాకు రాత్రి తెల్లం దాకా మొత్తం మీద ఇప్పుడు సంజీవన్ యాంటీ డంపింగ్ యార్డ్ జేఏసీ నాయకుడు సంజీవన్ను ఇలా పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చిత్రం చూడొచ్చు. ఇలా అరెస్టులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇలా చూస్తున్నాం. యాంటీ డంపింగ్ యార్డ్ జేఏసీ నాయకుడైనటువంటి ఇలా సంజీవన్ యాంటీ డంపింగ్ యార్డ్ చేసి ఇలా సంజీవన్న నాయకత్వంలో ఇలా అరెస్టులు ఇలా ఐకాన్ దగ్గర కొనసాగుతున్నాయి. బండ్లగూడ ఐకాన్ దగ్గర ఈ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ రకంగా అరెస్టులు కొనసాగుతున్నాయి. పోలీసులు కూడా కొంత మీడియాను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇంత నిర్బంధమా జీవించే హక్కు కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటాన్ని పోలీసులతో రామ్కి ప్రభుత్వం మనం వెనుక వైపు చూస్తున్నాం కదా. మన ఐకాన్ ముందు గల్లీని కూడా వదిలిపెట్టలేదు. నిర్బంధం ఎట్లుందో చూడండి. గల్లీలను కూడా వదిలిపెట్టకుండా ఉద్యమకారులు, బాధిత ప్రజలు తమ జీవించే హక్కు కోసం వాళ్ళు మదన పడుతున్నటువంటి క్రమంలో వాళ్ళ యొక్క గొంతును వినిపించకుండా ప్రభుత్వము రామ్కి యాజమాన్యంతో మిలాఖత్ అయి ఏ రకంగా ఇలా ప్రజాస్వామిక ఉద్యమాన్ని అణచివేస్తుందనే తీరుకు మనకు సందును కూడా వదలకుండా ఇట్లా పోలీసులు పెట్టడము ఒక సిగ్గు చేయటని చెప్పేసి ఇలా ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వము ఒక అసమర్థత ప్రభుత్వంగా మారిందా అని కూడా ఒక ప్రశ్న వస్తుంది. ప్రజాస్వామిక హక్కులు, ప్రజాస్వామిక ఆందోళనలు, ప్రజాస్వామికబద్ధంగా పోరాటము, జీవించే హక్కు కోసం పోరాటం ఇది. ప్రాణాలతో చెలగాటమాడుతున్న రామ్కీకి వ్యతిరేకంగా జీవించే హక్కు కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ క్రమంలో ప్రజల గొంతును అణచివేయడానికి ఈ అక్రమ అరెస్టుల తీరును మనం చూడొచ్చు. ఇప్పుడు మనం కీసర పోలీస్ స్టేషన్ ముందు ఉన్నాం. పెద్ద DCM వాహనంలో ఇక్కడ కీసర పోలీస్ స్టేషన్కి మన యాంటీ డంపింగ్ యార్డ్ చేసి నేతలను తరలించడం జరిగింది. మరియు ఇక్కడి నుంచి కూడా వాళ్ళని ఇతర ప్రాంతాలకి తరలించేటటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ DCM కూడా చూడొచ్చు. ఇతర ప్రాంతాలకు కూడా వాళ్ళని తరలించి సాయంత్రం వరకు కూడా నిర్బంధంలో ఉంచుకొని ఈ ఉద్యమాన్ని అణచివేయాలని ఈ ప్రభుత్వం యోచిస్తుందని చెప్పి వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి యాంటీ డంపింగ్ యార్డ్ చేసి ఇలా వాళ్ళు చెప్తున్నారు. డంపింగ్ యార్డ్ తీసేదాకా ఊకోము. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఇమీడియట్ గా తీసేయాలి. అన్ని రాజకీయ నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల ఎన్నో ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది అక్కడ ఉన్న నీళ్లు కూడా కలుషితమైనవి. మేము ఇమీడియట్ గా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తీసేయాలని చెప్పి మేము ఈరోజు మహాధర్నా కార్యక్రమం పెట్టుకుంటే పోలీసు వారు వచ్చి మనం ముందస్తు అరెస్ట్ చేసిర్రు. మేము ఒకటే చెప్తున్నాం, పోలీసు వారైనా ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. గవర్నమెంట్తో మాట్లాడి అందరూ సహకరిస్తున్నారు మాకు ధర్నాకు. ప్రజలు కూడా చాలా మంది వచ్చారు వీడికి. మేము జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఇమీడియట్ గా తీసేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కీసర పోలీసుల నిర్బంధంలో కీసర పోలీస్ స్టేషన్లో యాంటీ డంపింగ్ యార్డ్ చేసి నేతలు నిర్బంధంలో ఉన్నారు, నిర్బంధించారు. ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి కూడా తరలించేటటువంటి పరిస్థితి. బయట పోలీస్ స్టేషన్ బయట భారీ DCMను కూడా తెచ్చిపెట్టారు. ఇట్లా వేర్వేరు ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో రామ్ గోపాల్ పోలీస్ స్టేషన్ వరకు కూడా అరెస్ట్ చేసి తీసుకుపోయినట్టు మనకి ఇక్కడ వినిపించింది. చెప్పండి, ఏంది ఇది అక్రమ అరెస్టులపై మీరు ఏమంటారు? దశాబ్దాల పర్యంతం దగా పడుతున్నటువంటి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ బాధిత ప్రాంత ప్రజలు ఎక్కని మెట్టి లేదు, మొక్కని నాయకుడు లేడు, ఇవ్వని విజ్ఞప్తి పత్రం లేదు, మాట్లాడని మాటలు లేవు, చేయని ఉద్యమం లేదు. ఇప్పటి వరకు కూడా శాంతియుతంగానే చేశాము, ఇప్పుడు కూడా శాంతియుతంగా చేస్తామని పిలుపునిచ్చాము. కేవలం గార్బేజ్ గో బ్యాక్ అనేటువంటి నినాదంతో మేము నిరసన తెలుపుతాం రోడ్డు మీద. అంటే నిన్న CI గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రశాంతంగా చేసుకోమన్నారు. ప్రశాంతంగా చేసుకుంటుంటే ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు స్టార్ట్ కాకముందే ఎందుకు అరెస్ట్ చేశారు? నిరసన కార్యక్రమం స్టార్టే కాలేదు, నైట్ 2 o'clock వెళ్ళి అరెస్ట్ చేశారు. అంటే ఇదంతా ఏంటంటే ప్రభుత్వం భయపడ్డది. ప్రభుత్వం చేస్తున్న తప్పు బయటపడుతున్నది, ప్రజలందరికీ స్ప్రెడ్ అవుతున్నది. రేపు రాజకీయంగా నష్టపోతామనే భయంతో అణిచివేయడానికి ఈ అరెస్టులను చేస్తున్నది. మేము చెప్తున్నాము, ఏదైతే మేము ప్రజా పోరాటం, న్యాయ పోరాటం, ఈ విధంగా నిరసనలు తెలుపుతున్న వాటిని మీరు ఏ విధంగా అణిచివేస్తున్నారో మేము నెక్స్ట్ చేయబోయేది రాజకీయ పోరాటం. కరెక్ట్, ఏ పాలకులైతే మాకు ఇబ్బంది పెడుతున్నారో ఆ పాలకుల అధికారం మీదనే మా దృష్టి పెడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. మీరు చెప్పండి మన సంజీవన్న, ఏంది ఇంత నిర్బంధం ఏంది అసలు? ప్రజాస్వామిక హక్కులో భాగంగా మీరు చెప్పి పర్మిషన్ తీసుకొని ఆందోళన కొనసాగిస్తే ఇంత అక్రమ నిర్బంధమా? సందులు గొంతులు ఇచ్చిపెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేసి హైదరాబాద్ నగరం డిఫరెంట్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఏం దీనిపై ఏమంటారు? ప్రజలు స్పందించిన తీరుకు భయపడి ప్రభుత్వం వాళ్ళు నిర్బంధంగా బంధించాలనే ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తుంది. దానికి భయపడే ప్రశ్నే లేదు. ఇక్కడ ప్రజల హక్కులను కాపాడలేనప్పుడు 15 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వాలు కల్లిబొల్లి మాటలు చెప్పి కంటి తుడుపులు చేపట్టి ఈ చర్యలు చేపట్టి
ఇన్ని విధాలుగా నష్టపరుస్తూ ఈ ప్రాంతాన్ని మొత్తం వెనుకబాటుకు గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలను ఒక అంతు తేల్చడానికే మేము ఈ ఉద్యమంలో మేము నెత్తి మీద వేసుకున్నాం. ఈ జేఏసీ ద్వారా మేము చాలా విజ్ఞప్తులు చేసినాం. పోస్ట్ కార్డ్ నుంచి మొదలుకొని ఈ చివరి దాకా అన్ని రకాల ప్రతి రిప్రజెంటేటివ్ సెంట్రల్ కమిటీలకు అయితేనేమి, స్టేట్ కమిటీలకు అయితేనేమి, స్థానిక నాయకులకైతేనేమి, ఎమ్మెల్యేలకైతేనేమి, ఎంపీలకైతేనేమి, గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేని ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం. అయ్యా మీరు తిరగబడి మీరు అందరూ ఒకటే అయ్యి ఈ జిహెచ్ఎంసీ చెత్త ఒకచోట ఉండడం మీరు కుదరదని మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఉంటే, మీరు ఇక్కడ వచ్చి ధర్నా చేసి ఉంటే ఈ చెత్త కుప్ప ఈ గోల్కొండ కోటలాగా పెరిగేదా? మీలో చిత్తశుద్ధి లేక మీలో యొక్క ఎలాంటి మా ప్రాంతంలో లేదు కదా, ఆ ప్రాంత పోలే కొట్లాడుకుంటాడని ఈ ప్రాంత పోలే మనం నిమ్మకు నీరెత్తినట్టు మేము చెప్తే కదలదని చెప్పి భయంతో ఉన్నారు. ప్రజలు మేల్కొన్నారు. ప్రజలు తిరుగుబాటుకు గురి కావాల్సిందే. ప్రజల యొక్క బలానికి తల వంచవలసిందే. ఒక లేని పక్షంలో ఈ ఉద్యమం తీవ్రంగా ఇప్పుడు మనం బీఆర్ఎస్ నాగారం నాయకులు మాట్లాడతారు. చెప్పండి, ఇంత అక్రమ అరెస్టులు ఏంటి? దీనిపై మేము ఒకటే చెప్తున్నాం, దీనికి ఏ పార్టీలైనా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, కొత్తగా వచ్చిన ఏ పార్టీలైనా సరే మేము ఒకటే చెప్తున్నాం జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఇమ్మీడియట్ గా తీసేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న జేఏసీ నాయకులు పిలుపు ఇచ్చిన వెంటనే మేము కూడా మా పార్టీ తరఫున మేము కూడా జేఏసీ నాయకులతో కలిసి మేము కూడా ధర్నాలో పాల్గొనడానికి వచ్చేటప్పుడు ఇక్కడ కీసర్ పోలీస్ స్టేషన్కు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఈ వేదిక ద్వారా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను ఇమ్మీడియట్ గా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ని తీసేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాకుండా మేము జవహర్ నగర్ వల్ల నాగారం దమ్మాయిగూడే కాకుండా చుట్టుపక్కల 20 కిలోమీటర్ కూడా గ్రౌండ్ వాటర్ కూడా అంతా పొల్యూట్ అయిపోయింది. అంతే మాకు స్మెల్ కూడా చాలా వస్తుంది. ఇంతే కాకుండా మేము ఒకటే కోరుకుంటున్నాం, మేము జేఏసీ పిలుపు మేరకు అన్ని పార్టీల నాయకులే కాకుండా మేము కూడా ఒక ప్రజలమే, మేము కూడా ఇక్కడనే నివసిస్తున్నాం. ఇక్కడ నివసించినప్పుడు మా బాగోగులు కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుల చేతిలో ఉంటుంది. ఇక్కడ ప్రజలు కానీ మేము కానీ అందరం కూడా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తీసేయాలని చెప్పి ముక్కుముడిగా అన్ని పార్టీల తరఫున కూడా మేము కూడా అందరం కూడా తీసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం, తీసేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు ఇప్పుడు ఇంత అణచివేత కొనసాగిస్తుంది కదా, ఇంతకు రెట్టింపు ఉద్యమాలు కూడా వస్తాయి. 100% నువ్వు ఎంతసేపు ఇది అణచివేస్తావు? ఎప్పుడైతే నువ్వు చర్చలకు పోయినా ఒక 2 నెలల కింద మీరు చర్చలకు పిలిచిర్రో, చర్చల ద్వారా మీరు ఏం చెప్పారు? మేము దాని మీద చర్యలు తీసుకుంటాం, మేము ప్రపోజల్ గవర్నమెంట్కి పంపుతున్నాము, అది ఇది అని చెప్పారు. మీరు చెప్పిన వాళ్ళు మాట మీద ఉండకుండా అగ్రనాయకులని మీరు మభ్యపెట్టిర్రు. ఈ పార్టీ ఆ పార్టీ అని మేము అంటలేము. అన్ని పార్టీ నాయకులు, పెద్ద నాయకులను మీరు మభ్యపెట్టిన కారణంగా ప్రజలు మేము చైతన్యవంతులమై మేము అందరం కూడా ధర్నాకు పాల్గొనడం జరిగింది. ఇది పరిస్థితి. మన నాగారం బీఆర్ఎస్ నాయకులు ఈ విషయాన్ని చెప్తున్నారు. రానున్న రోజుల్లో మరింత ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు వారు పేర్కొంటారు. ఇప్పుడు ఒక కీసర పోలీస్ స్టేషన్ బయట ఒక భారీ డీసీఎం వాహనాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ కీసర పోలీస్ స్టేషన్ నుంచి ఈ డీసీఎం వ్యాన్లో మరొక చోటికి యాంటీ డంపింగ్ యార్డ్ వ్యతిరేక జేఏసీ నాయకులను తరలించేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళు ఒకవైపు వాదిస్తున్నారు, యాంటీ జేఏసీ డంపింగ్ యార్డ్ జేఏసీ నాయకులు మేము ఏంది మమ్మల్ని ఇచ్చిపెట్టండి, వేరే ప్రాంతానికి ఎటు తరలిస్తున్నారని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మరి మనం అడిగి తెలుసుకుందాం. సార్ ఎక్కడ తీసుకెళ్తారు? సార్ ఎక్కడ తీసుకెళ్తారు? బండ్లగూడ చౌరస్తాకు తీసుకోబోతామని చెప్పేసి పోలీస్ సిబ్బంది ఏమో చెప్తున్నారు. మరి ఏంది ఇది ఇంత నిర్బంధం ఏంది? పిఎస్కి తీసుకొచ్చారు, కీసరకి సరిపోదా? ఇది పిఎస్ కాదా? ఇది పోలీస్ స్టేషన్ కాదా? వీళ్ళు పోలీసులు కాదా? మళ్ళీ ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటున్నారు? నాకు అర్థం కాలేదు. వీళ్ళు ఏంటంటే అక్కడికి ఎందుకన్నా టెర్రరిస్టుల కన్నా ఎక్కువ ఉంది. వీళ్ళు ఇట్లనే చేస్తే ఉద్యమం ఇంకా ఘోరంగా తెలంగాణ ఉద్యమం కన్నా ఎక్కువ అవుతుంది. మరి ఇది ఈ మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో ఇంతగానమైంది. ఇంత డంపింగ్ యార్డ్ గురించి జనాలు వస్తుంటే ఈ పోలీసు వాళ్ళు కూడా డంపింగ్ యార్డ్ బాధితులే. వీళ్ళకి అర్థమైతలేదు ఆ విషయం. వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా డంపింగ్ యార్డుకు అనుకూలంగా డంపింగ్ యార్డ్ బాధితులే. వీళ్ళు కూడా అందరికన్నా దగ్గర ఉన్నది పోలీసుల డంపింగ్ యార్డ్. జవహర్ నగర్ పిఎస్ఏ డంపింగ్ యార్డ్, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ డంపింగ్ యార్డ్ ప్రాంతంలో ఉంది. పోలీసు వాళ్ళకి అది అర్థమైతలేదు. మీరు మాకు ఇక్కడ మనం చూడొచ్చు, భారీ ఎత్తులో తరలిస్తున్నారు. సంజీవన్నను కానీ వీళ్ళందరినీ తరలిస్తున్నారు, పోలీసులు తరలిస్తున్నారు. ఆ దృశ్యం మనం ఇక్కడ చూడవచ్చు. వేరే ప్రాంతానికి, గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకుపెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడికంటే కూడా స్పష్టంగా చెప్తలేరు. మొదటగా బండ్లగూడ చౌరస్తాలో ఇలా యాంటీ డంపింగ్ యార్డ్ వ్యతిరేక జేఏసీ వాళ్ళను అరెస్ట్ చేసిండ్రు. తర్వాత ఆ నుంచి కీసర నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. ఏంది నిర్బంధం? ఎన్నడూ లేని విధంగా ఏంది నిర్బంధం అని చెప్పండి. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ శాశ్వతంగా తరలించాలి.
ఇది పరిస్థితి. ఇవాళ ఇక్కడి నుంచి కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇంతటి నిర్బంధం గతంలో మనం ఎన్నడూ కూడా చూడలేదు. అసలు రామ్కి యాజమాన్యానికి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, దాంతోపాటు ఈ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తున్నట్టు మనకు కనిపిస్తున్నటువంటి విషయం. పరిస్థితి ఇంత నిర్బంధం ఉంది. ఇంత నిర్బంధమా అసలు ఎక్కడ? మనం ఏమన్నా తీవ్రవాదమా లేకపోతే నక్సలైట్లమా అర్థం కావట్లేదు. ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ తీసుకుంటే అది కూడా పర్మిషన్ తీసుకొని మరీ ప్రొటెస్ట్ చేస్తుంటే ఎక్కడికక్కడ వాళ్ళ వ్యాన్లలో వచ్చి ఒక మనిషికి 10 మంది పోలీసులున్నా ఈ గుండాయిజం ఏందో అర్థం కావట్లేదు. ఇది గవర్నమెంటా లేకపోతే ఇంకేమన్నా తెలియడం లేదు. మనం ఏం తప్పు చేశామని ఎక్కడెక్కడ చెత్త దేశంలో రాష్ట్రంలో ఉన్న చెత్త అంతా తీసుకొని వచ్చి ఇక్కడే వేసి ఇన్ని మున్సిపాలిటీల చెత్త మనల్ని భరించమని మనం పిల్లలు ఇక్కడ అనారోగ్యాలతో బాధపడుతూ సరైన గాలి లేక సరైన నీళ్లు లేక మొత్తం నాశనం అయిపోయి ఇక్కడ పంటలు లేక కాలుష్య కోరల్లో చిక్కుకొని పోయి మిథేన్ అనే బాంబును పేల్చి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మిథేన్ అనే కొత్తది గంటకి 5.9 టన్నుల మిథేన్ వాయువు రిలీజ్ అవుతా ఉంది. వర్షాలు కూడా లేవు చూడండి. అన్ని చోట్ల వర్షాలు విపరీతంగా పడతా ఉంటే మనకి ఇక్కడ ఒక చుక్క వాన కూడా లేదు. ఈ అన్నిటికీ ఈ విపత్కర పరిణామాలన్నిటికీ ఈ చెత్త డంపింగ్ యార్డే కారణము. ఇంకా రాను ఇది ఇలాగే పెరుగుతా పోతే గోల్కొండ కోట కన్నా ఎత్తు అయిపోయిందని అంటున్నారు. ఇప్పుడు ఇంకా ఈ ఎవరెస్ట్ని దాటిపోతుందో ఏమో. వీళ్ళు ఏమన్నా ఎవరెస్ట్ని దాటిపోయి ఏమన్నా దీని మీద ఏమన్నా అవార్డు తీసుకోవాలని గవర్నమెంట్ ఏమన్నా ప్లాన్ చేస్తా ఉందేమో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఈ నిర్బంధాన్ని ఆపి ఈ చెత్తని ఎక్కడికక్కడ ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీకి తరలించాలి. ప్రతి మున్సిపాలిటీకి ఒక పబ్లిక్ స్కూల్ ఉంటుంది, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంటుంది, గ్రేవ్ యార్డ్ ఉంటుంది, మార్కెట్ యార్డ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎందుకు చెత్త? వాళ్ళ చెత్త వాళ్ళని ప్రాసెస్ చేసుకోమనండి. చెత్త డంపింగ్ యార్డ్ కూడా పెట్టండి. ఇవన్నీ మాత్రం కావాలి అన్ని మున్సిపాలిటీలకి. చెత్త మాత్రం మాకొద్దు అని డబల్ స్టాండర్డ్ రాజకీయాలు చేస్తూ ఈవెన్ వేరే రాజకీయ పార్టీలు కూడా చెత్త అంతా తీసుకొని వచ్చి అన్ని మున్సిపాలిటీ తీసుకొచ్చి ఇక్కడ జవహర్ నగర్లో వేసి మా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సార్ దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా బాధ వినండి, మా మొర వినండి, మా మొర ఆలకించండి. థ్యాంక్ యూ. ఈ మేడం ఎవరో కాదు, డంపింగ్ యార్డ్ బాధితులు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా వచ్చారు. ఒకవైపు రామ్కి ఏం చెప్పదలుచుకుంటుంది? ప్రజలు లేరు ఈ ఉద్యమానికి అంటున్నారు. ప్రజలు నడిపించేటటువంటి యాంటీ డంపింగ్ యార్డ్ చేసి నాయకులను ఎక్కడికక్కడ పోలీసుల చేత నిర్బంధం చేసి ఇవాళ ఎన్నడూ లేని విధంగా ఒక ప్రజాస్వామిక ఆందోళనను అప్రజాస్వామిక రూపకంగా అంచివేసినటువంటి ప్రభుత్వంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మారిపోయింది. అంటే రామ్కి ఇక్కడ జీవించే హక్కును ఒకవైపు కాలరాస్తూనే రామ్కి వేల కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి వేల కోట్ల రూపాయలలో ఈ ప్రభుత్వాలకు ఈ అధికారులకు, ఈ ప్రభుత్వాలకు అంటే ఉన్నత స్థాయి అధికారులకు, ప్రభుత్వాలకు మరి ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఇవాళ అడుగుతున్నటువంటి పరిస్థితి. అతి సామాన్యులు ఎక్కడికక్కడ పోలీసులకు భయపడకుండా, ఈ నిర్బంధానికి భయపడకుండా వచ్చి వాళ్ళ గొంతును వినిపించేటటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క ఆందోళన సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఈ ఆందోళన పోలీసులతోని అణచివేతకు గురి చేసేటటువంటి నేపథ్యంలో రేపు ప్రజలు కూడా ఆలోచిస్తూ ఈ ఆందోళన ఇలా విజయవంతంగా అయిందని కూడా మనం పైలన్ టీవీ తరఫున చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసుల మోహరింపు, పోలీసుల యొక్క తీరు, ఎక్కడికక్కడ ప్రజాస్వామిక అరెస్టులు, ఇవన్నీ ఈ ఆందోళన అనేది విజయవంతమైంది. అంటే రామ్కి డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఉద్యమం అనేది విజయవంతమైంది. ఇది నిర్బంధాలతో ఆపలేరని చెప్పేసి ప్రజలు ఎక్కడికక్కడ ఫోన్ల ద్వారా ఇలా అందిస్తున్నారు. మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు, ఎక్కడికక్కడ గత రాత్రి నుంచే అరెస్టులు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఈ ఉద్యమం ఆపబోమని చెప్పేసి వాళ్ళు పేర్కొంటున్నారు.